పిల్లల పక్షి ప్రయాణం ది చిల్డ్రన్స్ బర్డ్ జర్నీ. ఒక చిన్న గ్రామంలో రాము, మాలతి అనే ఇద్దరు సోదరులు నివసిస్తున్నారు. ఈ పిల్లలు ఎంతో చురుకైనవారు, ఆనందంగా జీవితాన్ని గడిపేవారు. వాళ్ళ ఇంటి వద్ద పెద్ద ఎడారి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై చాలా పక్షులు నివసించేవి. రాత్రిపూట చెట్టుమీద పాడే పక్షుల గానం విని రాము, మాలతి సంతోషంగా నిద్రపోయేవారు. ఒకరోజు ఉదయం వారు ఆ పక్షుల గానం విన్నప్పుడు ఒక పక్షి పట్ల మరింత ఆసక్తి పెరిగింది. అప్పుడు అటువంటి ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చి వారు తమ ఊర్లోని పెద్ద పుస్తకాల జ్ఞానం ఉన్న పెదమామ చేతిలో ఒక చిట్టి అడిగారు. మామా, ఈ పక్షులు ఎక్కడికి వెళ్ళిపోతాయి అని వారు అడిగారు. పెదమామ నవ్వుతూ చెప్పాడు, పక్షులు ఎప్పుడూ తమ గమ్యం తెలుసుకుని వాసన మామూలుగా మారినప్పుడు దూరంగా వెళ్ళిపోతాయి. వాలు, కాల, ఎత్తులు అవి చేసే ప్రయాణం గురించి అనేక కథలు ఉన్నాయి. మీరు కూడా వేరే ప్రాంతాలపై ప్రయాణం చేయాలని ఆసక్తి కలిగి ఉంటే, స్వేచ్ఛగా వెళ్ళిపోతే మన జీవితం కూడా ప్రయాణాలాగా మారుతుంది. ఈ మాటలు విన్న రాము, మాలతి ఎంతో ఆనందంగా అదే రోజు పక్షులను అనుసరించి వారి ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం మొదలుపెట్టి వారు ముందుగానే ఎన్నో విశేషాలను ఎదుర్కొన్నారు. ప్రగా వారు ఒక పెద్ద అడవికి చేరుకున్నారు. ఆ అడవిలో చాలా రకాల జంతువులు, పక్షులు ఉండేవి. రాము, మాలతి అబ్బాయి, అమ్మాయి పెద్ద జంతువుల వైపు నడిచారు. అది మన స్వభావాన్ని మెరుగుపరిచే ప్రదేశం, ఇక్కడ మీ సాహసాలు ప్రారంభం అవుతాయి అని మాలతి చెప్పింది. కొన్నిసేపటికి వారు ఒక పెద్ద సరస్సును చేరుకున్నారు. ఇక్కడ ఇంతకంటే అందమైన పక్షులు ఉండేవి. వారి గానంతో ఆ సరస్సులో జీవించేవి. ఇవి ఎక్కడికి పోతాయి అని రాము అడిగాడు. ఇవి ప్రపంచం యొక్క అన్ని ప్రాంతాలపై ప్రయాణం చేస్తాయి. పక్షులు మనకు విద్య, ప్రేమ, సౌహార్దత గురించి చెబుతాయి అని మాలతి చెప్పింది. అవసరమైన విశేషాలను తెలుసుకున్న రాము, మాలతి మరింత కఠినమైన అడవిని చేరుకున్నారు. ఆ అడవిలో చెట్లు మరింత పెద్దవి, మరింత హుషారుగా ఉండేవి. ఇక్కడ అక్కడ పక్కన మంచిది. మాలతి, ఈ పక్షి ఎక్కడికి పోతుందో తెలుసా అని రాము అడిగాడు. అది ఎక్కడికి పోతుందో నాకు తెలీదు. కాని ఒకరోజు మనం కూడా వాటితో ప్రయాణం చేయగలమేమో అని మాలతి చెప్పింది.